మన యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బాబీ గారు, అలాగే జిల్లా ఐటీసీ అధ్యక్షుడు జేటీ రామారావు గారు, సిటీ జనరల్ సెక్రటరీ పట్నాల్ శ్రీని గారు ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, మన ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఉచిత బస్సు పెట్టడం జరిగింది. అది చాలా సంతోషం. మేము కూడా అప్రిషియేట్ చేసాం. కాంగ్రెస్ పార్టీ తరఫున దానికి మేము కూడా ఆనందం తెలియజేస్తున్నాం. అది బాగానే ఉంది, కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఆయన రెక్టిఫై చేయట్లేదు. ఆవేళ పథకం అమలు చేసే రోజున చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, ఎవరైతే దీనివల్ల నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకి 15 రోజుల లోపల కాంపన్సేషన్ చేస్తామో, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేలా చేస్తామని చెప్పి ఆవేళ ప్రెస్ మీట్ లో బస్సు ఉచిత బస్సు ప్రారంభించే టైంలో చెప్పడం జరిగింది. 15 రోజులు అయిపోయింది, కానీ ఈవేళ వరకు కూడా ఏం చేస్తాం ఏంటి అనేది ఆయన ఏం చెప్పట్లేదు. ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల మరి ఆటో డ్రైవర్స్ చాలా ఇబ్బందులు పాలై, వాళ్ళు ఏంటంటే ఇలా సీతనారాయణ నుంచి వచ్చే వాళ్ళు కానీ, లేకపోతే కోరుకొండ నుంచి కానీ ఏమంటే రోజు జనాల టికెట్లు తీసుకొచ్చే వాళ్ళు ఇప్పుడు ఉచిత బస్సు కదా, మేము ఎలా బ్రతకాలో తెలియట్లేదు అని అంటున్నారు. దాని గురించి అని చెప్పి ఈ ఆటో డ్రైవర్లకి మరి నెలకి కనీసం ఒక 10,000 రూపాయలు ఇస్తేనే కానీ వాళ్ళ కాంపన్సేట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ ఆటోకి ఫైనాన్స్ కంపెనీకి వాయిదాలు కట్టాలి, అలాగే కుటుంబాన్ని పోషించుకోవాలి. ఈ లోపల ఏదైనా ఆర్థిక ఇబ్బందులు మెడికల్ అవన్నీ వస్తే చాలా కష్టంగా ఉంది. కాబట్టి కనీసం ఒక 10,000 రూపాయలు నెలకే ఓల్డేజ్ పెన్షన్ ఎలా ఇస్తున్నారు, అలాగే దివ్యాంగులకి ఎలా ఇస్తున్నారు, మాకు కూడా పెన్షన్ టైప్ లో నెలకి 10,000 ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. మరి దాని గురించి అని చెప్పి 2వ తారీఖున, అంటే 2వ తారీఖుకి ఈ సెలవులన్నీ పోయినా 15 రోజులు అయిపోద్ది. మన రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర రాజమండ్రి సిటీ అలాగే రాజమండ్రి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఆటో అందరూ కూడా ఆటో వాళ్ళందరూ కూడా వారి ఆటోలతోటి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పాంప్లెట్లు ప్రింటింగ్ వేసి రాజమండ్రి సిటీ రూరల్ లో ఉన్నటువంటి ఆటో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆ ధర్నా అనేది చాలా భారీ ఎత్తున ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆటో డ్రైవర్ని సాటిస్ఫై చేస్తాం, వాళ్ళు కూడా హ్యాపీలా ఉండేలా చేస్తారన్నారు. కాబట్టి 1వ తారీఖు లోపల వాళ్ళకి మీరు ఏ రకమైన కాంపెన్సేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళని ఏ రకంగా సాటిస్ఫై చేయాలనుకుంటున్నారు అనేది అనౌన్స్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ కనుక మీరు 1వ తారీఖు లోపల అనౌన్స్ చేయకపోతే మీరు ఇచ్చిన గడువు 15 రోజులు అయిపోయింది. కాబట్టి 2వ తారీఖున రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. దానికి మా జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులు అయినటువంటి మన జేటీ రామారావు గారు నాయకత్వం వహిస్తారు. ఆయన నాయకత్వంలో, అంటే ఐఎన్టీసీ నాయకత్వంలో మేమందరం కూడా ఆవేళ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం పాల్గొని మరి ఆ ధర్నాను సక్సెస్ చేస్తాం. అలాగే రాజమండ్రి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ కానివ్వండి, ఆటో ఓనర్స్ కానీ వాళ్ళందరినీ కోరేది ఏంటంటే, ఆటో ఓనర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ పార్టీలకు అతీతంగా అందరూ రావాలి. అలాగే ఈ విషయాన్ని రాజమండ్రిలో ఆటోలకి ఫైనాన్స్ చేసి ఓనర్స్ అందరికీ చెప్పాడు. ఎందుకంటే ఈ రాజమండ్రిలో 36 ఆటోలకి ఫైనాన్స్ చేసి ఆటో ఫైనాన్స్ ఓనర్స్ అసోసియేషన్ ఉంది. దానికి నేను గౌరవ అధ్యక్షుడు. ఆ ఆటో ఫైనాన్సర్స్ అసోసియేషన్ లో 7,000 ఆటోలు ఆల్రెడీ ఫైనాన్స్ తీసుకుని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఓనర్స్ కి చెప్పడం జరిగింది. ఫైనాన్స్ ఓనర్స్ కి వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆటోలన్నీ కూడా వాళ్ళకి చెప్పి పంపిస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్డీఏ కూటమి వారు చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే, 1వ తారీఖు లోపల మీరు దయించి మీరు ఏ ఇవ్వాలనుకున్నారో చెప్పని చెప్పి మేము కోరుతాం.